పీసీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి పీసీఆర్ఎస్ కార్యక్రమం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జడ్పీ సీఈఓ లక్ష్మణరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్ శ్రీనివాసరావు, డిఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, సిపిఓ పి త్రినాథ్, డిఎల్డీఓ వాసుదేవరావు తదితర అధికారులతో కలిసి హాజరై జిల్లా చుట్టుప్రక్కల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డులోని పేర్లు మార్పులు చేర్పులు, పెన్షన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మురికి కాలువలపై ఆక్రమణల తొలగింపు, డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం వంటి అంశాలపై మొత్తం 423 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. పీసీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి గడువులోగా పరిష్కరించాలని అన్నారు. ఆయా ప్రజా సమస్యలపై స్పష్టమైన నివేదిక అర్జీదారులకు ఇవ్వాలని ఆదేశించారు. అర్జీలు పరిష్కార పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. రెవెన్యూ శాఖలో సమస్యల పరిష్కారం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వారం నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ వివేకానంద హాల్ పైన జరిగింది. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ డాక్టర్ టి తిప్పేనాయక్, కేఆర్ఆర్సీ ఎస్డిసి జి రత్నమణులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రీసర్వే, భూముల వివరాలు ఆన్లైన్ లో నమోదు, జాయింట్ ఎల్పీఎంలు, 22A భూములు, సర్వే నెంబర్లు, ఇతర రెవెన్యూ అంశాలపై మొత్తం 9 అర్జీలు అందాయని డిఆర్ఓ తిప్పేనాయక్ తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి తిప్పేనాయక్, రెవెన్యూ డివిజన్ అధికారులు అన్ని మండలాల తహసీల్దార్లతో అర్జీల పరిష్కార పురోగతిపై సమీక్ష నిర్వహించి ఈ అర్జీలను గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లు, సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.